నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ తెలుగు ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ ఈడియన్ 12B ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ అని చెప్పి మీకు మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, ఫిజికల్ సైన్స్ ఉండొచ్చు, ఏదైనా సరే ఆ సబ్జెక్టు సెకండరీ స్టేజ్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది బీఈడిలో చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ సబ్జెక్టులో 100 మార్కులు ఉంటాయి. 30 మార్కులు అనేటటువంటి కాలేజ్లో 70 మార్కులు అనేటటువంటి థియరీ ఎగ్జామ్లో ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో 20 మార్కులు, పార్ట్ బిలో 50 మార్కులు రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్లు చూడండి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాల గురించి కూలంకషంగా రాయండి. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు పెంపొందించే భాషా బోధన వ్యూహాల గురించి వ్రాయండి. భాష నేర్చుకోవడం, విభిన్నాత్మక వాతావరణం సృష్టించడంలో తెలుగు భాష ఉపాధ్యాయుల పాత్ర వివరింపు. 8-9 తరగతుల పాఠ్య పుస్తకాల నుంచి మీరు బోధించిన ఏదేని ఒక గద్య పాఠ్యాంశానికి సమగ్ర పాఠ్య ప్రణాళిక రాయండి. భాషా బోధనలో వినియోగించే బోధనా అభ్యాసన సామాగ్రిని గురించి రాయండి, అంటే TLM గురించి అనమాట. విద్యార్థుల అవగాహనను మదింపు చేసేందుకు వినియోగించే విభిన్న మూల్యాంకన పద్ధతుల గురించి విశదీకరించండి. ప్రభావవంతమైన అభ్యసనంలో బోధనా శాస్త్ర పాత్ర వివరించండి. పాఠశాల స్థాయిలో పద్య బోధన ఉద్దేశాలు, పద్ధతుల గురించి తెలపండి. పరీక్షల సంస్కరణలు ఎందుకు జరగాలి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ఉపాధ్యాయులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి ఏమేం చేయాలి. తెలుగు భాషా బోధనలో ICT ఉపయోగాల గురించి సూక్ష్మంగా రాయండి. అదేవిధంగా ప్రక్రియ ఉపగమం మీ భాషా బోధనకు ఎట్లా అన్వయిస్తారో తెలపండి. నాటకం సర్వకళల సమాహారం సమర్థించండి. నాటిక బోధనా పద్ధతులను సోదాహరణంగా వివరించండి. సంస్థాగత ప్రణాళిక ఓ విధంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళిక సమర్థించండి. సోక్రటిక్ పద్ధతి గురించి తెలియజేయండి. భాషా సాహిత్యానికి సమాజానికి మధ్య గల సంబంధాలను తెలపండి. సమవయస్కుల పరస్పర చర్యలు బోధన గురించి వివరించండి. విద్యా ప్రమాణాల గురించి వివరిస్తూ ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలను తెలపండి అనేటటువంటివి. ఉపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మరియు స్వీయ మూల్యాంకనం గురించి వివరించండి. విద్యా ప్రణాళిక నిర్వచించి ప్రణాళిక లక్షణాలను మౌలిక అంశాలను తెలపండి అనేటటువంటిది బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకన, భాషకు సంబంధించినటువంటి అంశాలు, బోధనా శాస్త్రంలో బోధనోపకరణాలు అంటే TLMకు సంబంధించి, అదేవిధంగా సంస్థాగతంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఈ సోక్రటిక్ పద్ధతి, సమవయస్కుల మీద ఈ క్వశ్చన్స్ అనేటటువంటివి రిపీట్ కావడం జరిగింది. మ్యాక్సిమం ఈ 20 క్వశ్చన్ల నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాదు, ఇవే క్వశ్చన్లు వస్తాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీటిని చదువుకొని రాయడానికి ప్రయత్నం చేయండి.